చంద్రబాబు గారిని చూస్తే పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఆటోమేటిక్‌గా ఇంగ నమ్మేస్తారు. ప్రజలు గొర్రెలనుకుంటాడేమో నాకు తెలీదు గానీ, సూపర్ 6, సూపర్ హిట్ అని పదే పదే చెప్తున్నాడండి. పదే పదే, పదే పదే, పదే పదే మొన్న సంవత్సరం కాలం పూర్తయిన కాడ్నుంచి మొదలెట్టారు. కూటమి పాలన సంవత్సర కాలం పూర్తయింది. ఇంక అప్పటి నుంచి మొదలెట్టారు. నిన్న అనంతపురం సభ వరకైతే ఈ 6 నెలల కాలంలో ఒకటే మాట. సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్. ఏం హిట్టో నాకైతే అర్థం కావట్లేదండి. కంటి ముందు జనాలకు కనబడుతున్నాయి గదా! ఏం ఏం హిట్ అయిందో చెప్పండి? మొదటి సంవత్సరం ఎగ్గొట్టారా లేదా? ప్రజలందరికి తెలుసు గదా! అది. మొదటి సంవత్సరం ఇస్తాం, ఇస్తాం, ఇస్తామని. ఒక సంవత్సరం ఎగ్గొట్టేసారు. అంటే 5 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరాన్ని మీరు పూర్తిగా కాలక్షేపం చేసేసి, ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. రైతులకు గావచ్చు, తల్లికి వందనం గావచ్చు, గ్యాస్ గావచ్చు, ఇంకేమనంటే ఒక సిలిండర్ ఇచ్చామంటారు. మరి మీ సంవత్సరంలో అసలు స్టార్టే చేయలేదు. మరి సంవత్సరం పూర్తయినాక మిగతా 3 సిలిండర్ ఇచ్చారంటే లేనే లేదు. మీకు ఇవ్వనే ఇవ్వరు. ఛాన్సే లేదు. అది పక్కన పెట్టేస్తే మీకు ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారా? చేయలేదు గదా! ఒక్కటంటే ఒక్కటి గూడా మొదటి సంవత్సరంలో ఒక్క పథకం గూడా సంక్షేమ పథకము వాళ్ళు సూపర్ 6 చెప్పినవి ఏది చేయలేదు. సూపర్ 6లు చెప్పిన హామీలు ఒకే ఒక్కటి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అది గూడా పూర్తి గాదు. 3 సిలిండర్ అనేది ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. అలాంటిది ఈ రోజున తల్లికి వందనం మొన్న రీసెంట్‌గా జూన్‌లో ఏశారు. ఆ తర్వాత రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభావ వచ్చేసి మొన్నేశారు. అది గూడా పూర్తిగా ఎయలేదు. 20,000 ఎయలేదు. జస్ట్ ఏదో నమ్మామనిపించి మేము 5,000 ఇచ్చాం కాబట్టి ఇంగ పండగ జేసుకోమని సూపర్ 6 సక్సెస్ అంటున్నారు. ఫ్రీ బస్ మొన్న ఆగస్టు 15 స్టార్ట్ జేశారు. అదొక్కటే ఫుల్ ఫెడ్జ్డ్‌గా స్టార్ట్ జేసిన ఏదన్నా పథకం ఉందంటే అదే. ఆ తర్వాత జూసుకుంటే మీకు ఏదైతే మహిళలకి 1500 అన్నారు. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు 18,000 ఇచ్చేవాళ్ళు. ఒకేసారి ఎట్ ఏ టైమ్‌లో 18,000 వాళ్ళ అకౌంట్‌లో పడేవి ఆడవాళ్ళకి. అది కాస్త ఏం చేశారంటే ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 అన్నారు. ఇప్పటి వరకు ఊసే లేదది. అసలు దాని గురించి ఎక్కడ మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. మరి నిన్న అనంతపురం సభలో అన్ని డబ్బాలు కొట్టుకుంటున్నారు. అన్ని డబ్బాలు అవసరమా? అది నిన్న మీటింగ్ పెట్టింది కూడా గవర్నమెంట్ డబ్బులతోనే. అది పెట్టింది కూడా అంత పెద్ద మీటింగు. మీరు ఏం సాధించారు? ఏం ఇరగబొడిచారని అంత పెద్ద మీటింగ్ పెట్టి అంతమంది జనాలను కూడగట్టి తీసుకురావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, నాకు తెలిసి సూపర్ 6 అటర్ ఫ్లాప్ ఏదైతే జగన్‌మోహన్ రెడ్డి అన్నాడో అది కరెక్ట్. 100% కరెక్టు. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. ఇంగ డబ్బాలు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎంత బాగా సూపర్ 6 జనాలకి ఇచ్చారు. ఎంత బాగా సంక్షేమం ఇచ్చారు. అసలకి సూపర్ 6లో లేనివి హామీలు ఇంకా కోకొల్లలు. కోకొల్లలండి. వాలంటీర్‌ని దగా చేశారా? ఎంత దగా చేశారు వాలంటీర్‌లని? అప్పుడు 6,000, 7,000 ఇస్తుంటే మీరు 10,000 ఇస్తామని చెప్పి ఎంత దగా చేశారు? అప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వాలంటీర్‌లు ఇంటికి పోయి ఆడవాళ్ళని పట్టుకుంటున్నారు. ఆడవాళ్ళని మాయం చేస్తున్నారని చెప్పి 30,000 మంది ఆడవాళ్ళు, మహిళలు మిస్ అయిపోయారు. మాయమైపోయారని చెప్పి ఈయన వచ్చినాక పీకిందేముందని చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏం పీకారు చెప్పండి ఆడవాళ్ళ విషయంలో? కనీసం ఆ మిస్ అయిన 30,000 మందిలో కనీసం 100 మందిని వెనక్కి తీసుకొచ్చాడా? ఆ తర్వాత ఆయనే మాట మార్చి నాది గ్యారంటీ, నాది గ్యారంటీ వాలంటీర్‌కి 10,000 నేను ఇప్పిస్తానని ఆ రోజు మళ్ళీ డబ్బాలు కొట్టాడా? మరి ఈరోజు వాలంటీర్ల గతి ఏమైంది? ఇలా చూసుకుంటే బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిన్నోళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పారు. మామూలుగా అయితే 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పింఛనొస్తది. కానీ బీసీ, ఎస్టీ ఓట్లు దన్నుకోవడానికి బీసీలకి 50 సంవత్సరాలు నిండంగానే పింఛన్ ఇస్తామని చెప్పారు. అదేమైంది? దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు? అంటే అధికారం రావడానికి మేము అబద్ధాలు చెబుతాం. మీరు నమ్మండి. మేము తర్వాత చేయము. దాని గురించి మీరు మాట్లాడొద్దు. మాట్లాడితే మీకు జైల్‌లో పెడతాం. మీ మీద కేసులు పెడతాం. ఏమైనా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న బద్ధంగా అంటున్నారు మీరు. ఏమనంటే ఆహ్, రక్షణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. మేము చట్టాలన్నీ బాగా అమలు చేస్తూ ఉన్నాం. తప్పు చేసిన వాడిని క్షమించాం. ఏం తప్పులు చేశాం? ఎవడు తప్పు చేస్తున్నాడు చెప్పండి? సూపర్ 6 అమలు చేయలేదని అడగటం తప్పా? తప్పు కాదు కదా! మీరు 20,000 చెప్పి 5,000 ఇచ్చింది. 5,000 ఇచ్చామని చెబుతున్నాం కదా మేమైతే. మేము మీరు 5,000 ఇస్తే 2,000 ఇచ్చామని చెప్పట్లేదు కదా మేము. మీరు 20,000 ఇస్తామన్నది 5,000 ఇచ్చారని చెప్తున్నాం అంతే. మిగతాది విడతల వారీగా ఇస్తున్నారు. అది ఖచ్చితంగా రైతుల్ని మోసం చేసినట్టే అని మాట్లాడుతున్నాం. అలానే తల్లికి వందనం. ఉన్న ముగ్గురికి ఇద్దరికి ఇస్తా అని చెప్పారు. కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది కూడా మాట్లాడుతున్నాం కదా! ఇద్దరుంటే ఇద్దరికి కొంతమందికే పడ్డాయి. కొంతమందికైతే ముగ్గురున్నా కూడా ఒక్కడికే పట్టాయి. ఇది కూడా ఎన్ని అర్జీలు సచివాలయంలో కుప్పలు తెప్పలుగా పడలేదా అర్జీలు? మీరు చూసుకోలేదా? ఎన్ని అర్జీలు పడి ఉన్నాయి సచివాలయంలో. కాబట్టి ప్రతి దాంట్లో ఒక మాయ చేసి ఏదో మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా మాట్లాడే తత్వం తప్ప, నిజంగా
వాళ్ళు నిజంగా అమలు చేస్తుంటే వాళ్ళంత భారీ సభ పెట్టుకోవడంలో తప్పు లేదు, మాట్లాడడం తప్పు లేదు. కానీ ఏమి చేయకుండా వచ్చి అంత పచ్చి అబద్దాలు ఆ పోడియం పైన అంతమంది జనం ముందు సిగ్గు లేకుండా చెప్తున్నారండి పచ్చి అబద్దాలు. మేము సూపర్ 6, సూపర్ 8 చేశామని. ఏం చెప్పాలి చెప్పండి? గూగుల్‌లో కొడితే మీకు మీకు కంటికి ముందు కనపడతాయి కదా! ఒక్కసారి గూగుల్‌లో ఓపెన్ చేసి కూటమి సూపర్ 6 ఏదైతే ఇచ్చారో అది ఫోటో కొడితే వచ్చేస్తది. ఆ ఫోటో కనపడుతుంది కదా మీ కంటికి. హ్మ్. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. పచ్చి అబద్దాలైతే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారైతే. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన కూడా టీడీపీ దోవలోకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంక అధికారం వచ్చింది కాబట్టి ఇంకొక 4 సంవత్సరాలు మాకు కూడా రిలాక్స్‌గా ఉంటామని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నట్టున్నారు. మొన్నటిదాకా నాది గ్యారంటీ, నాది గ్యారంటీ టీడీపీ ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడుని ఎవ్వరు నమ్మలే. ఈళ్ళు సూపర్ 6 అమలు చేస్తామని ఎవరు నమ్మలే. కాపోతే పవన్ కళ్యాణ్ కూడా ఉంటున్నాడు కాబట్టి, కూటమిలో ఉంటాడు కాబట్టి, ప్రభుత్వంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అతని దగ్గరుండి చేపిస్తాడేమో అనుకున్నాం. ఈరోజు చూస్తే ఆయన ఏదైతే టీడీపీ చెప్తుందో దానికి డప్పాలు కొడుతున్నాడు తప్ప, అసలకి ఏది నిజంగా జరుగుతుంది, ఏది జరగట్లేదని ఏమన్నా ఆయన క్వెషన్ చేస్తున్నాడా? మనం ఎందుకు సూపర్ 6 ఇవ్వలేదు కదా పూర్తిగా, ఎందుకు మనం సూపర్ హిట్ అంటాం? ప్రజలకు నిజాలు చెబుదాం, డబ్బులు లేవు తర్వాత ఇద్దామని అని చెప్పకుండా, సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. మీకేమన్నా నిజంగానే మీకు సూపర్ 6 మొత్తం వచ్చినట్టయితే మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు. ఎందుకంటే 3 సిలిండర్ గ్యాస్ సిలిండరు, ఫ్రీ బస్సు, ఆహ్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఆడవాళ్ళకి 1500 ఇంకేం మిస్ అయిందండి? అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి 1500, గ్యాసు, ఇంకోటేదో మిస్ అయింది. మరి ఈటల్లో అసలు ఎన్నొచ్చాయండి మనకు చెప్పండి? నాకు అర్థం కావట్ల. ఎన్ని ఫుల్ ఫెడ్జ్డ్‌గా అంటే మొదటి సంవత్సరం మొత్తం మిస్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తాడు. మొదటి సంవత్సరం మాకు రాలేదని. మరి అయి కలిపిచ్చారా? ఇవ్వలేదు గదా! ఇవ్వలేదు. సరే పోనీ చెప్పి ఇచ్చినియన్నా పూర్తిగా ఇచ్చారంటే అది ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ 5000 ఇచ్చి పండగ చేసుకో అన్నారు. ఆడవాళ్ళకి 1800 ఇచ్చిందే లేదు. ఇయన్నీ ఇవ్వకుండా మీరు ఇంక పండగ చేసుకోండి అంటే ఎవరిని మాయ చేస్తున్నారని నాకైతే క్లియర్‌గా చంద్రబాబు నాయుడు గారైతే చాలా ప్రజలనైతే దారుణంగా మోసం చేశారు. ఇది క్లియరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడో సూపర్ 6 అటర్ ఫ్లాప్ అని ఏదైతే అన్నాడో ఖచ్చితంగా అటర్ ఫ్లాపే అండి. వాళ్ళు ఎరగబొడిచి ఇచ్చిందేం లేదు ప్రజలకి. అసలుకు చెప్పినయే చేయట్లేదు. ఇంక చెప్పనియి ఏం చెప్తారు చెప్పండి. కనీసం వాళ్ళు సూపర్ 6లో పెట్టనియి కూడా కొన్ని చాలా ఉన్నాయి. అది కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇంగ అసలు దాని గురించి ఏ మంత్రి గూడా, ఎవడు గూడా మాట్లాడట్లేదు కూటమిలో నుంచి. ఒక పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడుతారనుకుంటే ఆయన జస్ట్ ఆయన మినిస్టర్లు చూసుకుంటూ ఆయన సినిమాలు ఏదో పూర్తి చేసుకుంటున్నాడు తప్ప ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పాడో మేము ప్రజల్ని నాది హామీ నేను దగ్గరుండి చూసుకుంటాను. నేను ప్రజాపక్షం అని ఏదైతే చెప్పుకుంటాడో పవన్ కళ్యాణ్ అతను కూడా ఈరోజు టీడీపీ మాయలో పడిపోయి ఆ టీడీపీ పందాన్ని తీసుకుంటా ఉన్నాడు. టీడీపీకి అడుగులకి మడమలొత్తినట్టు అయిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. జనసేన పార్టీ పరిస్థితి కూడా.